మీరు చూస్తున్నది ఎస్పీఎన్ న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన గంగవరంలో మాజీ ఎమ్మెల్యే నాగులపాటి ధనలక్ష్మి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగులపల్లి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే టీడీపీ నాయకులు ఎలాంటి మెడికల్ కాలేజీలను నిర్మించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు పీపీపీ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని అబద్ధ ప్రచారాలు చేసుకుంటున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఒక్కొక్క మెడికల్ సీటుకు కోట్లలో పెట్టి కొనాల్సి వస్తుందని, పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగవరం మండలం పార్టీ అధ్యక్షులు, రంపచోడవరం మండలం పార్టీ అధ్యక్షులు, గంగవరం, రంపచోడవరం ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆవిష్కరణ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే 17 మెడికల్ కాలేజీలు. ఎందుకంటే ఈ పదాన్ని ఎందుకు ఇంత గట్టిగా మేము వచ్చి చెప్తున్నామంటే, అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రానటువంటి ఒక గొప్ప ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల కాలంలోనే 2 సంవత్సరాలు కరోనాను ఫేస్ చేసినప్పుడు, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకి వైద్యం అనేది అందుబాటులో ఉండాలి, అలాగే ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏదైతే మెడికల్ కాలేజీలు తెస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రానికి ఏ రకంగా విద్యను నాశనం చేసి ఏ రకంగా మధ్య ఆంధ్రప్రదేశ్లో మార్చేసిన మనందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా మేము చేయవలసినటువంటి పనులు మేము చేస్తాము. ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా మేము ఈరోజు అపోజిషన్ పార్టీగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఏదైతే పిల్లలకి, పేదవాళ్ళకి ఇటువంటి విద్యని, ఆరోగ్యాన్ని దూరం చేసేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో వీటిని అడ్డుకోవడానికి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఖచ్చితంగా మేము జగనన్న అడుగుజాడల ముందుకు నడుస్తాము. ఎందుకంటే మేము ఎమ్మెల్యే అయ్యేసరికి 2019 మేము ఎమ్మెల్యే అయ్యేసరికి 14 నుంచి 19 వరకు కూడా అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇవే గవర్నమెంట్ హాస్పిటల్స్ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి హాస్పిటల్ని మేము సంస్కరించడం జరిగింది. ప్రతి ఒక్క పాఠశాలని కూడా బాగు చేయడం జరిగింది. దాని ద్వారా మేము అడ్మిషన్స్ పెంచాము స్కూల్స్లోనే. అలాగే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి ట్రీట్మెంట్కి రావాలంటే భయపడుతూ వచ్చి కూడా చక్కని ట్రీట్మెంట్ చేయించుకొని చక్కగా సంతోషంగా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు మా గవర్నమెంట్లో ఉంటే సర్జరీలు చేయించాము. గైనిక్లు ఉంటే గైనిక్ల ద్వారా ఒక్క డెత్ కేసులు లేకుండా మేము అందరికీ ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఈరోజు పరిస్థితి కూటమి ప్రభుత్వం సంవత్సరాల కాలం చాలా భిన్నంగా ఉంది. చాలా డెత్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వైద్యాన్ని, మళ్ళీ ఇటువంటి విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం, అటువంటి పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో కల్పించడం కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే విద్య, వైద్యం అది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారో ఆ రకంగా మళ్ళీ అందించే విధంగా అప్పుడు పెట్టినటువంటి అన్ని కూడా కాపాడే విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రజలకే తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.